అనంత ఇస్ అనంతం. సో అన్ని సినిమాలు ఒక ఎత్తు, ఇది వేరే. అంటే అన్ని సినిమాలకు అది అంటాం, కానీ స్పిరిచువల్, దిస్ ఈజ్ సంథింగ్ క్లోజ్ టు గాడ్ కాబట్టి ఇట్ ఈస్ డిఫరెంట్. అండ్ దట్ ఈస్ ద డిఫరెన్స్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్. కమర్షియల్ సినిమా చేయటం వేరు, ఇలాంటి సినిమా చేయటం వేరు. ఈ సినిమాలో రియలైజేషన్స్ వేరు. అంటే నేను జనరల్గానే స్పిరిచువల్ పర్సన్ని, ఐ కనెక్ట్ వెరీ ఫాస్ట్ కాబట్టి ఐ కుడ్, లైట్నెస్ అయితే ఉంది, ఫీలింగ్ అయితే ఉంది. ద ఫోర్స్, ద పాజిటివ్ వైబ్స్, ఆయన వైబ్స్ కనపడతానే ఉన్నాయి. ఫీల్ అవటం అంటే టచ్ అండ్ గో లైక్ కైండ్ ఆఫ్ అ థింగ్. బికాజ్ ఎక్కువసేపు మీ తక్కువ టైంలో చేయాల్సి వచ్చింది, డేట్స్ అన్ని ఇష్యూస్ అయ్యి. సో ఆ దీంట్లో హరివరిలో ఉన్నాం కాబట్టి కాన్సన్ట్రేట్ చేయలేకపోయాం. సిట్ అండ్ కాన్సన్ట్రేట్ ఆర్ మెడిటేట్ ఫర్ వైల్ అవి కుదరలేదు అంతే. We were enjoying thoroughly, ఆహా సినిమాకి ఎస్పెషలీ. అండ్ దెన్ అదే సినిమాలో నేను ఇంకో ఇద్దరు పోయేవాళ్ళం కూడా. అంటే నా స్టూపిడిటీ, కార్ డ్రైవింగ్లో కారు జారిపోయి ఆల్మోస్ట్ కొండ లోయలోకి పడాల్సిన టైంలో సేవ్ అయ్యాం. అదొక ఎక్స్పీరియన్స్. తర్వాత ఆయన కూతుర్ల విషయంలో ఒక కన్ఫ్యూజన్ జరిగి ఒక డ్రమాటిక్ సిచ్యువేషన్ జరిగింది. అదొక ఎమోషనల్ సిచ్యువేషన్. ఆ తర్వాత సినిమా సింగిల్ షాట్ సినిమాలో సింగిల్ షాట్ 10 నిమిషాలు ట్రాజిడీ, పలకరింపులు, పెళ్ళి అన్నీ ఒక పక్క జరుగుతున్న షాట్, ఒక అద్భుతమైన షాట్ చేశారు. సో దట్స్ సంథింగ్ మెమరబుల్. సో ఆఫ్ కోర్స్ భాషాని తీసిన డైరెక్టర్ ఈజ్ డెఫినెట్లీ ఎ గ్రేట్ డైరెక్టర్. అండ్ ఈసారి బాండింగ్ వాజ్ సెంటిమెంటల్ బాండింగ్. బికాస్ ఒక రకంగా స్పిరిచువల్ మూవీ చేస్తున్నాం అనంత, ఇంకో రకంగా ఆయన లైఫ్, నా లైఫ్ గురించి వీ హ్యాడ్ లాట్ టు షేర్ అండ్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ అ బిగ్ వే. అండ్ నాకు కూడా ఒక మెంటల్ సపోర్ట్ కింద ఉన్నారు. ఆ టైంలో ఐ నీడెడ్ సమ్ సపోర్ట్. హీ వాజ్ దేర్ ఫర్ మీ. I feel all of us are messengers of God, but definitely He is supreme because ఆయన చేసిన philanthropical things are more than par. అసలు దే par excellence. They cannot, ఎవరు చేయలేదంతా. సో I would say అట్టా చూస్తే He is God. And the feelings people will take back is ఎంతో కొంత పాజిటివిటీ వెనక్కి తీసుకెళ్తారు. టుడే ఈ నెగిటివ్ వరల్డ్లో పాజిటివిటీతో కనెక్ట్ అవుతారు, స్పిరిచువాలిటీతో కనెక్ట్ అవుతారు. వై నాట్ టేక్ దట్ పాత్ అన్న ఆలోచన కూడా వస్తుంది. నాకు కూడా వచ్చింది. సో ఐ థింక్ పీపుల్ ఆల్సో విల్ హ్యావ్ ద సేమ్ ఫీలింగ్. యాక్చువల్లీ తెలుసో తెలియకుండానో సాయిబాబా గారికి మాకు వెరీ క్లోజ్ రిలేషన్షిప్ ఉంది. ఇన్ ద సెన్స్, నేను కాదు కానీ, నేను డైరెక్ట్ కాదు కానీ మా వైఫ్ వాళ్ళ తరపు నుంచి ఆంటీ ఇంట్లో ఉండేవారు. ఆయన అక్కడే ఉండేవారు. ఆయనకు ఒక రూమ్ ఉంది, ఇప్పుడు కూడా ఉన్నట్టుంది. అక్కడ మేబీ ఇయర్ అట్టా ఉన్నట్టున్నారు. సో అది ఒక కనెక్షను. మా మామయ్య, మై మదర్స్ బ్రదర్, ఆయన దగ్గర సేవ చేశారు చాలా కాలం. సేవ అంటే ఇమీడియట్ ఆయన తర్వాత ఇక ఈయన్ని చూసుకునేవారు అంత హోదాలో. సో అదొక కనెక్షన్. ద హోల్ లైఫ్ ఇస్ స్పిరిచువల్. మూమెంట్ ఏం కదా, ఎవ్రీ మూమెంట్ ఈజ్ అ స్పిరిచువల్ మూమెంట్. ఎవ్రీ మూమెంట్ ఈజ్ అ కనెక్షన్ టు అదర్ మూమెంట్స్. సో నా లైఫ్లోనే కదా, అందరి లైఫ్కి కనెక్టెడ్. ఇప్పుడు నేను ఇప్పుడు ఏమైనా మాట్లాడుతున్నానంటే దీనికి కనెక్ట్ చాలామంది ఉంటుంది. సో ఈ ఇంటర్వ్యూ ఇక్కడితో ఆగలేదు. దీని ఎక్కడో ఎంతోమంది ఇళ్ళకి వెళ్తుంది, ఎంతోమందికి రిజిస్టర్ అవుతుంది, థాట్స్ మారుతూ ఉంటాయి, పాజిటివిటీ పెరుగుతూ ఉంటుంది. సో ఇట్స్ అ చైన్ రియాక్షన్ లైక్ ఎ బటర్ఫ్లై ఎఫెక్ట్. నా ఒరిజినల్ క్యారెక్టర్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్ నేను చూసుకుంటూ వెళ్ళిపోయే టైంలో దెర్ ఇస్ అ సిచ్యువేషన్ సో మెనీ టైమ్స్. అంటే ఇప్పుడు మామూలుగా మనం అన్నీ బాగానే ఉన్నప్పుడు దేవుడిని మర్చిపోతాం, ఏ చిన్నది వచ్చినా దేవుడా అనుకుంటాం. ఆ టైపే నేను. సో అలాంటిది అలా కాకుండా ఎవ్రీ క్రైసిస్లో బాబా ఉన్నారు అనే
ఫీల్ అయితే క్రియేట్ అయింది. నా లైఫ్ నేను లీడ్ చేస్తున్న టైంలో బాబా ఒక గాడ్లీ ఫిగర్ అనేది ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది, ఎంత హెల్ప్ చేసింది, హౌ ఇట్ చేంజ్డ్ మీ ఫ్రమ్ అ నార్మల్ ఫెంటాస్టిక్ బిగ్ హ్యూజ్ బిజినెస్ మ్యాన్ నుంచి ఎట్లా ఒక మంచి పయస్ మనిషిగా ఎలా మారిపోయాను అనేది ఒక క్యారెక్టరైజేషన్. ఎస్, ఐ డిడ్ లాట్ ఆఫ్ మిరకిల్స్ విన్నాను, నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. కానీ అది చెప్పే కదా, మా వైఫ్ వాళ్ళ ఆంటీ వాళ్ళ ఇంట్లో మిరకిల్స్ జరిగినాయి. మిరకిల్స్ బోల్డ్ అని జరిగినాయి, నేను విన్నాయి. సో నేను విననే ఇంకా లక్షలు ఉన్నాయి. సో అఫ్కోర్స్ ఇవన్నీ పక్కన పెడితే ఆయన చేసిన పనులు అందరూ అదే మాట్లాడతారు, ఎందుకంటే అదే మాట్లాడాల్సిన విషయం కూడా. హాస్పిటల్స్ అవ్వచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, నిస్వార్థంగా ఇవన్నీ చేసి లక్షల కోట్ల మందికి ఉపాధి కలిగించిన, ఒక సిచ్యువేషన్ కలిగించిన గొప్ప మనిషో దేవుడో వాటెవర్ యు కాల్ ఇట్. దేవుడు, నేచర్ రెండు ఒకటే నాకు. ఇవాళ ఉన్న సిచ్యువేషన్ మీ అందరికీ తెలిసిందే, ఇది కొత్త కాదు. నెగిటివిటీ ఇస్ టు ద కోర్. అన్నీ మర్చిపోయి నేనే గొప్ప, డబ్బే గొప్ప అనే ఫీల్ అయ్యే రోజుల్లో అది కానే కాదు. మోర్ దెన్ దట్ దర్ ఇస్ సంథింగ్ మచ్ బిగ్గర్ దెన్ యూ. మనం ఇంతకంటే అసలు కనపం, మినిస్క్యూల్. అసలు వీఆర్ నథింగ్, వీఆర్ నో బడీ. సో ఈగో అనే విలన్ని, డబ్బు అనే అడిక్షన్ని, మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద ఉన్న సిచ్యువేషన్స్, ప్రేమలో ఇవన్నీ దే ఆర్ నథింగ్, దే జస్ట్ కమ్ అండ్ గో. బట్ ఎటర్నల్ ఇస్ ద ఎటర్నల్. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. నేచర్ని యాక్సెప్ట్ చేస్తే దట్ ఈస్ ఎనఫ్, నథింగ్ ఎల్స్. ఇక గాడ్ని యాక్సెప్ట్ చేసినట్టే, అండ్ యు ఆర్ గాడ్లీ, యు ఆర్ అ మెసెంజర్ టూ.